శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. P4 కార్యక్రమం అద్భుత ఆలోచన. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి జైన్ సంఘం ఆధ్వర్యంలో మహావీర్ జైన్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి పుట్టిన P4 కార్యక్రమం ఒక అద్భుత ఆలోచన అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక రుడా కార్యాలయంలో నిర్వహించిన P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకులను సత్కరించే కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని తెలిపారు. సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశ్యంతో వ్యక్తులను కలుపుకొని ముందుకు తీసుకువెళ్లడం P4 కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని చెప్పారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వారికి సరైన మార్గదర్శనం అందించి వారి అభివృద్ధికి దిశానిర్దేశం చేసే కార్యక్రమంగా ఇది నిలుస్తుందని ఎమ్మెల్యే గోరంట్ల వివరించారు. ఇంతకు ముందు ప్రభుత్వం చేపట్టిన P3 కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి పునాది వేసినట్లు తెలిపారు. అదే దిశగా ఇప్పుడు P4 కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. P4 కార్యక్రమం ప్రారంభమై నేటికి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇందులో భాగస్వామ్యమైన మార్గదర్శకులను సత్కరించడం ద్వారా వారికి మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మార్గదర్శకులుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన కడియం గ్రామానికి చెందిన చిలుకూరి ప్రభాకర్ మరియు రమా డెంటల్ క్లినిక్ బాబీని ఘనంగా సత్కరించారు. అనంతరం ONGC CSR నిధులతో నూతనంగా కొనుగోలు చేసిన 30 లక్షల రూపాయల విలువ గల 3 మహీంద్రా గార్బేజ్ లిఫ్టింగ్ వాహనాలను శాటిలైట్ సిటీ, హుకుంపేట, బొమ్మూరు గ్రామాల పంచాయతీలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, MPP వెలుగుబంటి సత్యప్రసాద్, ONGC ప్రతినిధులు ఆర్ అనిత, ఏ యశ్వంత్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ వేమన నారాయణ గౌడ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఆనాపు యేసు, కుమ్మరి పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయిబాబు, MPDOలు సునీల్ ఆర్మస్ట్రాంగ్, కె రమేష్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, గంగిన నాని, అడ్డల శ్రీను, నిమ్మలపూడి రామకృష్ణ, బొప్పన నానాజీ, దుద్దుపూడి రమేష్, దండముడి ప్రమీల, గంగిన జాహ్నవి, బైరతి సరోజిని దేవి, పత్తి మంగ, వాసుపల్లి అనంతలక్ష్మి మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా పేదరికం అట్టడుగున ఉన్న వారిని ఆదుకునే లక్ష్యంలో బంగారు కుటుంబాన్ని తీసుకొని మార్గదర్శకులుగా కొంతమంది నియమించి వారు దత్తత తీసుకుని వారికి సహాయం చేయటం, ఆర్థికంగానే కాదు శారీరకంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేవాళ్ళు కానీ, చదువు సంఖ్యలో ఇబ్బంది పడేవాళ్ళు కానీ, నిరుద్యోగంలో ఇబ్బంది పడేవాళ్ళు కానీ, ఇళ్ళు లేక కూడుగూడు లేక ఇబ్బంది పడే వాళ్ళని సహాయం చేసే కార్యక్రమంలో ఈ P4 ఉంది. రాష్ట్రం, కేంద్రం, ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఇచ్చి అభివృద్ధి చేసే లక్ష్యంలో మనం ముందుకు వెళ్తున్నాం. రాజమహేంద్రం రోల్ మోడల్గా నిలబడుతూ ఉంది. ఇలా కార్యకర్తల సంక్షేమ నిధుల ద్వారా సహాయం చేయడం కానీ, వైద్య పరీక్షలు చేయించడం కానీ, పేదలకు సహాయం చేసినట్టు అగ్రగామిగా ఉన్నాం. శంతారాం ఫౌండేషన్ ద్వారా, NTR ట్రస్ట్ ద్వారా ఇవాళ బ్లడ్ బ్యాంక్ పెట్టి సంవత్సరానికి 3.5 కోట్ల రూపాయల పైసలకు సేవ్ అయ్యేలాగా చేసి పేదలకు రక్తం దానం చేయడం జరుగుతోంది. ఇలాగా దాదాపుగా 700 మంది పైసలకు తెలుగుదేశం పార్టీ నాయకులకి, మీడియా మిత్రులకు కానీ, లేక ఆటో కార్మికులు కానీ పరీక్షలు చేసి వైద్య పరీక్షలు చేసాం. లక్షలాది రూపాయలు దానికి ఖర్చు అయినా కూడా పెరగకుండా వాళ్ళకి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, పోయేటప్పుడు కట్టుకుపోయేది ఏమీ ఉండదు. మనం సంపాదించిన దాంట్లో కొంత పేదలకు సహాయం చేద్దామనేది చెప్తూ ఇవాళ ఎంతెంతో ఖర్చు పెడతాం, పోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళం. ఎన్ని వందల వేల కోట్లు సంపాదించినా ఆఖరికి పట్టలేదు, తినడానికి పట్టేడు అన్నం చాలు. కనుక సహాయం చేయండి, ఆదుకోండి. ఒకప్పుడు జన్మభూమి కాన్సెప్ట్లో గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం. మరలా ఈ రోజున ఈ P4 కాన్సెప్ట్లో పేదరిక నిర్మూలన కోసం కృషి చేద్దామని సవన్యంగా మనవి చేస్తూ రాజమండ్రి రూరల్ని అగ్రగామిగా నిలబెట్టడం కృషి చేస్తున్న 50 మంది తెలుగుదేశం పార్టీ NDA కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు.
రాజమండ్రి గోదావరి గట్టు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు సుమారు 22 కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తున్నారు. గోదావరి గట్టున ఆధునీకరించిన అదనపు హంగులు సమకూర్చే రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎలక్ట్రికల్ ఆఫీస్, పులే విగ్రహం మొదలుకొని మార్కండేశ్వర స్వామి గుడి ఎదురుగా గల ఘాట్ వరకు గట్టు నిర్మాణాలన్నీ ఏకం చేసే విధంగా దాదాపు 22 కోట్ల రూపాయల అంచనాతో రివర్ ఫ్రంట్ పనులు చేపట్టారు. పివి నరసింహరావు పార్క్, గౌతమి నందనం ప్రాజెక్టులను ఏకం చేసే విధంగా అధునాతన హంగుల మొత్తం రూపురేఖలు మారిపోతున్నాయి. ట్యాంక్ బండ్ మాదిరిగా విశాలమైన రోడ్డుతో గట్టు నిర్మాణం చేసి అక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటూ గట్టు మీద సేద తీరేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. అలాగే గట్టు మీద గల విగ్రహాలను ఒక ఆర్డర్ లో పెట్టడంతో పాటు మరికొంతమంది విగ్రహాలను కూడా గట్టు మీద పెట్టే యోచన చేస్తున్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని పనులను వేగంగా కొనసాగిస్తున్నారు. మహావీర్ జయంతి సందర్భంగా రాజమండ్రి జైన్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహావీర్ జైన్ జయంతి సందర్భంగా గుండువారి వీధిలో గల జైన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ మెయిన్ రోడ్, జెండా పంజా రోడ్, గంటాలమ్మ గుడి వీధి, టౌన్ హాల్, మంగళవారపుపేట, నాలం భీమరాజు వీధి, జైన్ మందిరం వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో జైన్ సంఘ పెద్దలు, పిల్లలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని గీతాలాపనలు చేశారు. ఈ సందర్భంగా జై మహాశయుడు కోసం సంఘం సభ్యులు మాట్లాడుతూ అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకుడు వర్ధమాన మహావీరుడి జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నారు. బీహార్లో క్షత్రియకొండ గ్రామంలో క్రీస్తు పూర్వం 599లో క్షత్రియ కుటుంబంలో సిద్ధార్థ మహారాజ్ కు రాణి త్రిశలకు జన్మించిన మహావీరుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు. అప్పటికే జైన మతానికి 23 మంది తీర్థంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి. ఈ కార్యక్రమంలో జయంతిలాల్ జైన్, గణేష్ మాన్ జైన్, D2 జైన్, హంసరాజ్ జైన్, బేరులాల్ జైన్, కిషోర్ జైన్, సురేష్ జైన్, ఆసిన్ జైన్, మహావీర్ జైన్, రాజు జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు శ్రీ భగవాన్ మహావీర్ స్వామి జైన్ కళ్యాణ మహోత్సవం 2625 సంవత్సరం క్రితం శ్రీ భగవాన్ మహావీర్ జైన్ స్వామి గారు పుట్టారు. దాని నిమిత్తం మేము జైన్ సంఘం వారి ఆధ్వర్యంలో మన గుండువారి వీధి జైన్ టెంపుల్ నుండి ఇలా మైన్ రోడ్ మీదుగా గంటాలమ్మ గుడి నుండి అలాగా మా నరక వీధి సుమతినాథ్ జైన్ టెంపుల్ నుండి అలాగా మా వినాయకుడి గుడి దగ్గర ఆరాధన భవన్ దగ్గర ఈ రథయాత్ర ముగుస్తుంది. దీనివల్ల మెయిన్ మా జైనిజం యొక్క మెయిన్ మోటో ఏంటంటే బతుకు బతకు నీవు, లీవ్ అండ్ లెట్ లీవ్, అంటే ప్రతి జీవిని బతికే హక్కు ఉంది. అలాగే మనం ఎలా అయితే బతకడానికి హక్కు ఉందో అలా ప్రతి జీవికి, అంటే జీవి అంటే మానవం మాత్రమే కాదు, ప్రతి జీవి అంటే ఆవు, ప్రతి ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి బతికే హక్కు ఉంది. అదే మా జైన్ ధర్మం మెయిన్ మోటో. జయంతి సందర్భంగా ఈ దేశ ప్రజలకు కూడా అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి మహావీరుడు పుట్టింది బీహార్లోని క్షత్రియకుండలో పుట్టి ఆయన పావాపూరిలో నిర్ణయం చేశారు. ఆయన జీవితకాలం అంతా కూడా ధార్మికమైన కార్యక్రమాలే తప్ప వేరే లేవు. ప్రతి జీవి కూడా మన ప్రాణం లాంటిదని, జీవహింస చేయకూడదని ఆయన సిద్ధాంతం. ఈరోజు ఇరాకు, ఇజ్రాయిల్లో, అమెరికాలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, ఎంతో ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మహావీరుని ఆశయాలు, మహావీరుని సిద్ధాంతాలు పాటించి శాంతియుతంగా ఉండాలని ఈ దేశ ప్రజలందరూ కూడా మహావీరుని ఆశయాలు అలపరుచుకోవాలని కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. మా జైన్ సోదరులు కూడా ఎక్కువగా ఈ మహావీరుని ఇతరులు కూడా ఈ మహావీరుని యొక్క ఆశయాలు అలపరుచుకోవాలని కోరుతున్నాను. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకత్వాలు 3, 4 ఉన్నప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం విశ్వ బ్రాహ్మణులందరూ ఒకటే సంఘం, ఒకే నాయకత్వం క్రింద పనిచేయాలని రాజమహేంద్రవరంలో నిర్వహించిన విశ్వ బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో తీర్మానించారు.
విశ్వ బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర ప్రముఖుడు టీడీపీ సీనియర్ నాయకుడు నక్క చిట్టిబాబు అధ్యక్షతన స్థానిక ఆనం రోటరీ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు స్వర్ణకార సంఘం నాయకులు హాజరయ్యారు. వీరందరూ ముక్త కంఠంతో ఒకటే సంఘంగా ఉంటామని, ఒకే నాయకత్వంలో పనిచేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకత్వం పేరుతో నలుగురు పనిచేస్తున్నప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చేసరికి రాష్ట్రంలోని గ్రూపులతో సంబంధం లేకుండా ఒకటే సంఘంగా పనిచేస్తామని వారికి స్పష్టం చేయాలని 3 జిల్లాలకు చెందిన నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. 3 జిల్లాల పరిధిలో ఒక్కో జిల్లా నుండి 10 మంది చొప్పున ఎంపిక చేసి 30 మందితో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ స్టీరింగ్ కమిటీకి చైర్మన్ గా నక్కా చిట్టిబాబును ఎన్నిక చేశారు. కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సమస్యలపై చర్చించాలని నిర్ణయించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రముఖుడు నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశ్వ బ్రాహ్మణుల జనాభాకు రాష్ట్ర విభజన తర్వాత విశ్వ బ్రాహ్మణుల జనాభాకు పోలిక లేకుండా ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో విశ్వ బ్రాహ్మణులు 20 లక్షల మంది ఉంటారని చెబుతున్నారని, జనాభా లెక్కల నమోదులో పంచవృత్తులలో ఉన్న విశ్వ బ్రాహ్మణులను విడదీసి చూపటం వల్ల సంఖ్యాపరంగా తక్కువగా చూపిస్తున్నారని తెలిపారు. పంచవృత్తులలో కొనసాగుతున్న కమ్మరి, వడ్రంగి, కంచర, స్వర్ణకార, శిల్పులు అందరూ విశ్వ బ్రాహ్మణులుగానే పరిగణించాలని తెలిపారు. పంచవృత్తులలో కొనసాగుతున్న వారందరూ విశ్వ బ్రాహ్మణులుగానే నమోదు చేయించుకోవాలని, దీని ద్వారా ప్రభుత్వం నుండి వచ్చే ఫలసాయాలు పొందగలుగుతామని అన్నారు. ఉపకులాలు అన్ని కలిసికట్టుగా ఉంటేనే సమస్యల పరిష్కారంతో పాటు డిమాండ్లను సాధించుకోగలుగుతామని అన్నారు. కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులలో 50 సంవత్సరాలు దాటితే వారికి పెన్షన్ సదుపాయం కల్పించారని తెలిపారు. పంచవృత్తులలో కొనసాగుతున్న విశ్వ బ్రాహ్మణులు కూడా ఇలా ఇబ్బందులు పడుతున్నారని, 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ కల్పించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘంలో నాయకులుగా ఉన్నవారు 3-4 కుంపట్లు పెట్టుకుని జిల్లాలో విశ్వ బ్రాహ్మణుల్లో చీలికలు తీసుకురావటం వల్ల అసలే జనాభా పరంగా తక్కువగా చూపిస్తున్న విశ్వ బ్రాహ్మణులు మరింత చులకనవుతున్నారని ఆవేదన చెందారు. పదవుల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం విశ్వ బ్రాహ్మణులలో చిచ్చు పెట్టడం సరైన విధానం కాదన్నారు. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం ఎన్నికలు ఏప్రిల్లో జరుగుతాయని, ఎవరు పోటీ చేసినప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం గ్రూపులుగా విడిపోవద్దని, అందరూ ఒకటే సంఘంగా ఉంటామని చెప్పాలని, అవసరమైతే ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు. రాష్ట్ర నాయకులపై ఇష్టం ఉన్నవారు ఆయా నాయకులకు మద్దతుగా ప్రచారం ఇతర జిల్లాల్లో చేసుకోవాలని ఆయన తెలియజేశారు. ప్రతి మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకువెళ్లాలని, ఆయన తప్పకుండా పరిష్కరిస్తారని నక్కా చిట్టిబాబు తెలిపారు. రాజకీయంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఎవరికి వారు ప్రజా సమస్యలపై పనిచేస్తూ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కలిసికట్టుగా లేకపోతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నష్టపోతామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కమిటీలలో యువకులను ప్రోత్సహించాలని, వారికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. సెట్టిబలిజ సంఘం నాయకుల కోరిక మేరకు సెట్టిబలిజ సామాజిక వర్గం పితామహుడు దొమ్మెటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, సామాజిక వర్గం పరంగా ఐక్యతతో ఉంటూ ప్రభుత్వం దృష్టికి సమస్యలు, కోరికలు, డిమాండ్లు తీసుకువెళితే నెరవేర్చుకోగలుగుతామని అన్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల నుండి వచ్చిన నాయకులు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ సంఘంలో సీనియర్ నాయకుడిగా ఉన్న నక్కా చిట్టిబాబు నాయకత్వంలో పనిచేస్తామని, ఆయన ముందుండి నడిపించాలని కోరారు. రాష్ట్ర నాయకత్వం ఎలా ఉన్నప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు వచ్చేసరికి అందరిది ఒకటే సంఘం, ఒకే నాయకత్వంగా పనిచేస్తామని తెలియజేశారు. ప్రముఖ న్యాయవాది రామోజు ఆచారి, గుంటముక్కల రాజు, అనుపోజు వెంకటరమణ, పాలవలస బాబ్జీ, ర్యాలీ రాజశేఖర్, సన్నయ్య దాస్, వీరమల్లు శ్రీనివాస్, సందీప్, ఆవుపాటి వేణుగోపాల్, మేడా పాపాచారి, దార్ల ప్రసాద్, రాజశేఖర్, పెంటపట్టి వీరబాబు, ఆవుపాటి దుర్గా ప్రసాద్, ఒంగోలు పద్మరాజు, అత్తిలి వీరబ్రహ్మం, సింహాద్రి నాగరాజు, లక్కోజు వీరభద్రరావు, కొచ్చర్ల కోటేశ్వరరావు, ఉమాశంకర్,
మండపేట ప్రసాద్, నలమాటి రమణ, భీమశంకర్, లంకా శ్రీనివాస్, మంద సత్యబాబు, నలమాటి నాగబాబు, తాళా భక్తుల సాయి, వేమ్ల అర్జునరావు, ముక్కామల మణిబాబు, స్వామి, పోలమూరి సతీష్, గండే భక్తుల శివ, కోటిపల్లి కృష్ణ, మొల్లేటి సత్యబాబు, అనుపోజు సాంబమూర్తి, ముదపాక రామణ, పొన్నాడ రాజు, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ పెద్దలతో ఆనవ రోటరీ హాల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 3 జిల్లాల్లో కలిపి అందరూ కూడా ఐక్యతతో ఉండాలి, విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ అనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్య నాయకులతో ఒక 150 మందితో ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి నేను అధ్యక్షులుగా పనిచేశాను. ఆ పరిచయం మీద అందరూ కూడా కలిసికట్టుగా చేయాలి. జిల్లాలు విడిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ఐక్యత తగ్గుతుంది కాబట్టి అందరూ కలిసి ఉండాలని ఒక ఆలోచనతో ఈ రోజున సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జ్యువెలరీ షాపులు వచ్చిన తర్వాత మరి ఈ బంగారు పని చేసే స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వృత్తి మీద ఆధారపడేవాడు ఇవాళ పనులు లేక బంగారం ఎక్కువ అధిక రేటు ఉండడం వల్ల, అలాగే వెండి సిల్వర్ కూడా రేటు ఎక్కువ ఉండడం వల్ల మరి ఈ రోజున వాళ్ళు ఎవరికి కూడా పనులు లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఏదైనా డబ్బులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జ్యువెలరీ షాపులకు వెళ్ళి జ్యువెలరీ షాపులో కొనుక్కోవడమే తప్ప మరి వీళ్ళకి ఏ రకమైన ఆధారం లేదు. దానికి ప్రభుత్వం కూడా వారికి ఏదైనా పరిశ్రమలు స్థాపించి వారికి ఉపాధి కల్పించాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరుగుతుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కూడా మేము కలిసి విషయం ఆయనకు చెప్పాలని చెప్పి ఒక ఆలోచనతో మేము చేయడం జరుగుతుంది. అలాగే 50 సంవత్సరాలు నిండిన విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో మరి ఆర్థికంగా బాగా వెనకబడిపోయి ఉన్నారు. అది కమ్మరం పని చేసేవాళ్ళు కానీ, వడ్రింగ్ పని చేసేవాళ్ళు కానీ, కంచర పని చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బాగా వెనకబడిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిందిగా కూడా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్ళడం. అలాగే మాకు కళ్యాణ మండపాలు ఎక్కడా కూడా విశ్వబ్రాహ్మణులకు లేవు. ఒక మండలానికి ఎక్కడో దుక్కున ఒక 300 గజాలు 400 గజాల్లో ఒక కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేయాలని మేము అక్కడ స్థానిక శాసనసభ్యుని ద్వారా మరి మేము సీఎం గారి దృష్టికి కూడా వెళ్ళాలని చెప్పి ఆలోచన చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా గతంలో మా చిన్నప్పుడైతే ఒక విశ్వబ్రాహ్మణ సొసైటీ ఉంటే సొసైటీ ద్వారా సామిలు ఇచ్చేవారు. 1 ఎకరం 2 ఎకరాలు సైట్ ఇచ్చి దాంట్లో సామిలు పెట్టుకుని ఆ సొసైటీ ద్వారా ఆ సామిలు రన్ చేసుకునే విధంగా ఉండేది. అలాగే ఈ రోజు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా సామిలు ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారు తప్ప విశ్వబ్రాహ్మణులకు ఎక్కడ కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. అవి కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా విశ్వబ్రాహ్మణులు అనుకూలంగా ఉన్నాం. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మరి సినిమా తీసి మరి విశ్వబ్రాహ్మణులకు ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజున ఎప్పుడైతే సినిమా తీసి ప్రజల్లోకి తీసుకెళ్లారో ఈ జాతి కోసం మరి ఈ జాతిని మరి మేము కూడా ఆయన మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీకి 100కి 90 మంది మేము తెలుగుదేశం పార్టీ వైపు పనిచేస్తూ ఉన్నాం. ఈ రోజున రాజమహేంద్రవరంలో ఆనవ రోటరీలో మరి ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా టైగర్ నక్కా చిట్టుబాబు అన్నయ్య గారు సారథ్యంలో ఆధ్వర్యంలో ఈయన మొత్తం జిల్లాలో ఉన్న విశ్వబ్రాహ్మణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న విశ్వబ్రాహ్మణులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి కొన్ని రకాలుగా కొన్ని కమిటీలు వేసుకుని వేరువేరుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి ఒకే మాట ఒకటే పాట ఈ 3 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ఈ ఒకటే మాట కింద ఉండాలని చెప్పేసి ఆయన ఏకదాటి మీద తీసుకొచ్చారు. ఇక్కడ అందరూ కూడా నాయకులందరూ కలిసాము. ఆయన చెప్పిన విధంగానే విశ్వబ్రాహ్మణులు అంతా ఒకటే మాటకుండి ఆయన సారథ్యంలో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులంతా కలిసి మా కులాన్ని మా వృద్ధుల్ని కాపాడుకుంటామని అదే మరి విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఇతర కులాల్లో ఎవరికైతే అందుతున్నాయో అదేవిధంగా మాకు కూడా అందాలని చెప్పి కూడా ఆశిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు మేము నిర్ణయించుకున్నాం. రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ లో ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయాన్ని తెలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు స్పందించి గోతులు పూడ్చే కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు మోరంపూడి సెంటర్ లో గోతులమయంగా ఉన్న సర్వీస్ రోడ్లకు మరమ్మతులు చేపట్టారు.
సిటీ అధ్యక్షులు బిల్డర్ చిన్న, జిల్లా అధికార ప్రతినిధి రొక్కం త్రీనాథ్, జిల్లా వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షులు సప్ప ఆదినారాయణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు అయినా సర్వీస్ రోడ్లు నిర్మించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో సర్వీస్ రోడ్లలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయాన్ని తెలుసుకొని గోతులను పూడ్చడానికి తాము వచ్చామని అన్నారు. ఇకనైనా ఈ కూటమి ప్రజా ప్రతినిధులు కళ్లు తెరిచి సర్వీస్ రోడ్లు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కటకం చిన్న, గుడివాడ అప్పారావు, దాది గౌరీశంకర్, వంశీ, సంకు సత్యరాజు, నల్లా రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 2 ఏళ్ళు దాటి 3 ఏళ్ళు అవుతుంది. మరి ఇక్కడ పేరు పిచ్చి పెద్దలు మార్గాన్ని పడుతున్నాం గారు నిర్మించారు. మరి నిర్మించే కాడి నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో 2 ఏళ్ళు సుమారు అయింది. ఈ రోజుకి వచ్చి రోడ్లు కానీ అలాగే రోడ్లు సర్వీస్ రోడ్లు కానీ పట్టించుకున్న దాత లేవు. ఎందుకంటే రోజుకి చూస్తున్నాం బ్రిడ్జి ఏదైతే చేశారో మార్గాన్ని పడుతున్నాం గారు ఆయన ఆశీర్వాద గురించి దేనికి చేశారంటే ఆయన ఈరోజు ఈ వారంపూడి బ్రిడ్జి ఫ్లైఓవర్ మీద ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో మంది కాలు చేతులు పోతున్నారు, ఎన్నో మంది డెడ్ అవుతున్నారు, చనిపోతున్నారు. దాని గురించి మార్గాన్ని పడుతున్నాం ఆస్తి అమ్మైనా సరే ఈ యొక్క వారంపూడి బ్రిడ్జి నిర్మిస్తానని నిర్మించి అయినా మరి ఈరోజు చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు అయినా వచ్చి మరి 3 ఏళ్ళు కూడా వస్తుంది. అది మరి వస్తుంది కూడా మరి ఈ రోజు కొంచెం సర్వీస్ రోడ్లు కానీ పైన లైట్లు కూడా వేయించలేని దాతలు. మరి మొన్న భర్తరామ్ గారు గట్టిగా పట్టుకొని ఫైట్ చేస్తే లైట్లు వేసారు. మరి ఈరోజు సర్వీస్ రోడ్లు చూస్తున్నాం. ఒక్కొక్క రోడ్డు సుమారుగా పెద్ద పెద్ద గోధులు అడిపోయి నిన్న కాక నిన్న ఒక ఫ్యామిలీ పడిపోయి ఒళ్ళో ఊడొచ్చి బ్లడ్ తోటి హాస్పిటల్ పరిగెట్టారు. రోజు కనీసం ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు రోజు కనీసం 3-4-5 బైకులతో పడిపోతున్నారట. మరి దయించి మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. ఈరోజు మీరు లంచాలకి ఈ దీనికి ఎలక్షన్కి మటుకు రెడీగా ఉంటున్నారు కానీ రోడ్లు కానీ ప్రజలు తిరిగేది కానీ పట్టించుకునే దాతలే లేదు ఈ కూటమి ప్రభుత్వం. మరి భర్తరామ్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ఫ్లేవర్ పిచ్చి మరి మార్కెట్ షీట్లో పెట్టి మరి సంవత్సరంలోనే ఈ యొక్క బ్రిడ్జిని కంప్లైంట్ చేసి ఏకాక మగాడు ఎవరంటే మార్గాన్ని భర్తరామ్ గారు. మరి మీరు వచ్చి ఈ రోజుకి వచ్చి అసలు ఎలా ఉన్నాయో రోడ్లు కానీ పరిస్థితి కానీ చూడలేని పరిస్థితి. బ్రిడ్జిల మీద పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసుకుంటున్నారు ఒక్కొక్కరు కూడా. మీ సోపులు మేము చూసుకున్నారే కానీ ప్రజలు పట్టించుకున్నది ఏం లేదు. మరి శిలాపలకాలు మరి ఆ రోజు భర్తరామ్ గారు వేస్తే శిలాపలకాలు పగలగొట్టేశారు. శిలాపలకాలు పగలగొట్టేంత స్పీడ్ మీరు రోడ్లు అయినందుకు లేదు మీకు. ఆ రోజు ఆడవాళ్ళందరూ పబ్లిక్ అందరూ కూడా చీచి అని తిడితే శిలాపలకాలు తీసుకొచ్చి ఇక్కడ వేయించారు. భర్త గారు శిలాపలకాలు అంటే ఒక దయించి మీరు కూడా ఆలోచించండి. పబ్లిక్ వెళ్తున్నారు కాబట్టి ఆ రోడ్ల పరిస్థితి ఎలా ఉన్నాయో చూసారా. రోడ్లు ఒకసారి నిన్న ఒక ఫ్యామిలీ పడిపోయింది, చంటి పిల్లాడు తొలిపోయాడు, పళ్ళు వచ్చి బ్లడ్ తోటి అందరితో కూడా కారిపోయి ఉంది. మరి ఇదేనా మీరు చేసే కూటమి ప్రభుత్వం? తరతరాల చరిత్ర కలిగినటువంటి నగరం. ఈ నగరానికి అతి ముఖ్య ద్వారమైనటువంటి ఈ మారంపూడి సౌకర్యం కానివ్వండి, మరో మెయిన్ ముఖ్యమైనటువంటి చౌకులు కానివ్వండి చాలా దుర్భరంగా ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ రాజమండ్రి ఏ విధంగా అభివృద్ధి నోచుకోలేని దౌర్భాగ్య స్థితి ఈ రాజమండ్రి నగరానికి కలిగింది. నగర ప్రజలు నిరంతరము ఏదో ఒక మూల ఏదో ఒక యాక్సిడెంట్లో వాళ్ళ హాస్పిటల్ పాలవ్వటం, వాళ్ళ కుటుంబాలు చిందరబందర వాళ్ళ జీవితాలు జరగడం జరుగుతుంది. నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాను. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎంపీ భరతరామ గారు ఒక 2 సంవత్సరాల కాలంలో ఈ రాజమండ్రి పుట్టినందుకు ఈ రుణం తీర్చుకోవాలని 175% పనులు పూర్తి చేసి ఏ సెంటర్ చూసినా అతి సుందరంగా చేసినటువంటి చరిత్ర మన భరతరామ గారికి ఉంది. ఈ రాజమండ్రి నగరం తరపున కూడా ఆ చరిత్ర కీర్తి ఒక్క భరతరామ గారికే దక్కుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకు వచ్చినటువంటి ఒక ఈ బెల్ట్ షాపుల యొక్క ఆదాయాల కోసం ఉత్సవాలు చేసుకున్నారే తప్ప వాళ్ళ ఆరోగ్య ఉత్సవాలు చేసుకున్నారు తప్ప వాటి పైన ఉన్న శ్రద్ధ మన రాజమండ్రి ఎమ్మెల్యే గారికి, మన రాజమండ్రి ఎంపీ గారు భువనేశ్వరి మాత తమరు ఎక్కడున్నారో ఓట్లు వేయకముందే వచ్చారు తమరు. తర్వాత రాజమండ్రి ప్రజలు మీరు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. మా రాజమండ్రి ఎంపీ గారి స్థానంలో మా భరతరామ్ గారు చేసిన పనిలో ఒక 10% చేసి పెట్టండి మేడం గారు దయచేసి. మీ ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలం గడుస్తున్నా ఈ ఫ్లైఓవర్ దగ్గర సైడ్ రోడ్లు లేని పరిస్థితిలో ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఏంటయ్యా అంటే
మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఎంపీ గారు ఇక్కడే ఉన్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్యేలు ఈ తూర్పుగోదావరి జిల్లాకి పెట్టింది పేరు రాజమహేంద్రవరం గోదావరి అయితే రెండవది కోరంపూడి ఫ్లైఓవర్ సగర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే గతంలో ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి అనేది ప్రతి ఒక్కరికి తెలియని విషయం కాదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఉపయోగపడేంగా ముందు మీరు భవిష్యత్తు రాజమండ్రి పుష్కరాలు చూస్తే ఎన్నో లేదు. ఈ రోజు వరకు మరి అక్కడ ఉన్నటువంటి గోదావరి గట్టులు కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ఎక్కడేసిన భూములు అక్కడే ఉంది. గత ప్రభుత్వం ఏదైతే డెవలప్ చేస్తుందో అదే ఉంది తప్ప మీరు ఎక్కడ కూడా ఏసమెత్తి పని చేయాల, పైసా ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు. అంచేత బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా 3వ సంవత్సరం ప్రవేశిస్తుంది కాబట్టి ప్రజల మన్నలు పొందాలని అంటే ఈ క్రెడిట్ అంటే వైసీపీ పోతుందేమో ఒక దురుద్దేశంతో మీరు పనులు చేయకుండా ఆగిపోతున్నారు. అడిగిపెట్టింది కానీ మీరు ఇక్కడ చేసింది ఏంట్రా బాబు అంటే అభివృద్ధి అని చెప్పి వచ్చారు, ఏంటంటే సంక్షేమం అని చెప్పి వచ్చారు. సూపర్ 6 సూపర్ 7 అన్నారు. అభివృద్ధి శూన్యం. సూపర్ 6 సూపర్ 6 వెనక్కి వెళ్ళిపోయినాయి. దానివల్ల ప్రజలకి ఏం ఒరిగింది లేదు. ఒక అరాకొర 2-3 కార్యక్రమాలు చేసి అది అరాకొర జనాలకు అందించి ఆ సూపర్ 6 మేము గొప్పగా చేసామని చెప్పి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్పితే మీ వల్ల ప్రజలకు కానీ ఇటు అభివృద్ధికి కానీ ఏ విధమైన ఉపయోగం లేదు. విజయవాడ గొల్లపూడి బీసీ భవనంలో ఆ సంఘం చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ మరియు మాజీ చైర్పర్సన్ సింహాద్రి కనకాచార్యుల ఆధ్వర్యంలో సోమవారం కర్రి అప్పలస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి డెవలప్మెంట్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గొల్లపూడి బీసీ భవనంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ మరియు మాజీ చైర్పర్సన్ సింహాద్రి కనకాచార్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కర్రి అప్పలస్వామి బాధ్యతలు చేపట్టారు. తనకు ఈ పదవి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి ఐటీ విద్యాశాఖ మంత్రుల వారికి, ఇందుకు సహకరించిన వంటి స్థానిక ఎమ్మెల్యే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం గౌరవనీయులైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చింతాడ బ్రహ్మానందరావు మరియు పావులూరి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సోగ్గాడు శ్రీ శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ వారు నిర్వహించిన అష్టస్వర సప్తపది సినీ సంగీత విభావరి కార్యక్రమం వైభవంగా జరిగింది. రాజమహేంద్రవరం విక్రమ్ హాల్లో సోగ్గాడు శ్రీ శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ వారు నిర్వహించిన అష్టస్వర సప్తపది సినీ సంగీత విభావరి కార్యక్రమం వైభవంగా జరిగింది. సినీ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గాయని గాయకులు సినీ గీతాలు ఆలపించారు. సంగీత కళాకారులు, సంస్థల అధినేతలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అష్టస్వర సప్తపది అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో మా మలసాని గారు, అలాగే కిషోర్ గారు, నవీన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే లక్ష్మి, ప్రభ, శ్రీదేవి, అలాగే మా రమ్య సిన్నారితో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ప్రతి నెల ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించబడుతుంది. అలాగే రేపు ఏప్రిల్ 12వ తారీఖున ఎన్జిఓలకు కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత మే 24వ తారీఖు రామారావు గారి జయంతి పరంగా ఎన్టీఆర్ రామారావు పాటలతో, అలాగే గ్రూప్ డ్యాన్స్ మా కృష్ణారావు గారు, జూనియర్ సామ్రాట్ గారు, అలాగే ఎన్టీఆర్ గ్రూప్ డ్యాన్స్ ఉంటాయి. ఆ కార్యక్రమం అన్నిటికీ చేసి జయప్రదం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మా కృష్ణారావు గారి ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులు దొండపాటి సుబ్రహ్మణ్యం గారికి ఇది 84వ కార్యక్రమంగా అభివృద్ధి. దాంట్లో భాగంగా ఆలీ గారు, ఇతర గాయని గాయకులు వారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ ఉన్నంతవరకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.
తేదీన ఎన్టీఆర్ శోభన్ బాబు కార్యక్రమం, ఎన్టీఆర్ గారి వర్ధంతి, శోభన్ బాబు గారి జయంతి పరంగా జరగడం జరిగింది. ఈ నెలలో ఇది 2వ ప్రోగ్రాం. మన 22వ తారీఖున, 29వ తారీఖున, అలాగే రేపు ఏప్రిల్ 12వ తారీఖున ఎన్జిఓ ప్రోగ్రాం ఉంటుంది. అలాగే మే 24వ తారీఖు రామారావు గారి జయంతి సందర్భంగా రామారావు పాటలు, అలాగే అక్కినేని నాగేశ్వర పాటలు ఉంటాయి. దాంట్లో డూప్ డ్యాన్స్ మా అన్నయ్య గారి సామ్రాట్ అక్కినేని నాగేశ్వర గారు, అలాగే రామారావు గారి డూప్ డ్యాన్స్ ఉంటుంది. తప్పనిసరిగా ఈ కార్యక్రమం అందరికీ పిచ్చేసి చేయడం చేయాలని కోరుకుంటూ మొదటిసారి మనసు తడిపే ఎలాగుంటది, మొదటిసారి మనసు తడిపే మొదటిసారి ఒక మనకు తిరుగుతుంటే ఎలాగుంటది, భారత్ వికాస్ పరిషత్ గోదావరి శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ వికాస్ పరిషత్ గోదావరి శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతపు వేడుకలు జరిగాయి. భారత్ వికాస్ పరిషత్ మాజీ రాష్ట్ర మహిళా కార్యదర్శి డాక్టర్ కె జయప్రద, సౌత్ రీజియన్ టీం మహిళా బాల వికాస్ డాక్టర్ బి అనురాధ, గోదావరి శాఖ అధ్యక్షురాలు బి రత్నాంబ, పి అవనిజ రత్నకుమారి, గీతా విజయలక్ష్మి, కె జయలక్ష్మి, గోదావరి శాఖ కార్యదర్శి బి రుక్మాబాయి జ్యోతి ప్రజ్వలన చేశారు. వందే మాతరం గీతాలాపనతో వేడుక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, ఎల్ దుర్గా, కె ధనలక్ష్మి, గీత తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. భారతదేశంలో 1500 నుంచి 1600 శాఖలు ఉత్తర భారతం నుండి దక్షిణ భారతం వరకు పనిచేస్తూ ఉన్నాయమ్మా. ఇది కేవలం ఏ రాజకీయ పార్టీకి కానీ దేనికి కానీ సంబంధించినది కాదు. కేవలం దేశభక్తికి, సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి సంస్థ. ఈ రెండు విషయాలని స్వామి వివేకానందుడు కూడా జీవిత పర్యంతం మనకు ప్రబోధించారు, ఆచరించి చూపించారు. దేశభక్తి, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ. ఆ సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో మనకు భారత వికాస్ పరిషత్ వారు స్త్రీలకు అత్యంత గౌరవాన్ని ఇచ్చారు. వివేకానంద స్వామి కూడా ఆ స్త్రీలు ఒక 50 మంది మహిళలతో నేను భారతదేశాన్ని అత్యున్నతంగా నేను తీర్చిదిద్దగలను, 500 మంది పురుషులు ఏ కార్యాన్ని అయితే సాధిస్తారో 50 మంది మహిళలను నాకు ఇచ్చి చూపించండి అని చెప్పారు. స్త్రీ శక్తి మీద అంత నమ్మకం ఉన్నటువంటి జాతి మనది. నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశ సాంప్రదాయాల ప్రకారము జన్మనిచ్చే తల్లులకి
మేము ఎలా చేస్తామో ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. కాకపోతే మేము చేసేది ఏంటంటే వాళ్ళ ఒళ్ళో పళ్ళు, పువ్వులు, చీర ఇవన్నీ పెట్టి సాంప్రదాయబద్ధంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాము. కాకపోతే కొంచెము లేట్ అయింది కానీ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. P4 కార్యక్రమం అద్భుత ఆలోచన. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి జైన్ సంఘం ఆధ్వర్యంలో మహావీర్ జైన్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.